మనలో చాలా మంది హౌస్ కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ వెళ్ళేది వాస్తు పండిత్ దగ్గరికి. ఎందుకంటే ఆయన మన జాతకానికి తగ్గట్టు, అలానే మన సైట్‌కి తగ్గట్టు ప్లాన్ వేసి ఇస్తారు అని. కానీ అందులో కూడా చాలా మందికి బ్లైండ్‌గా ఫాలో అయిపోతున్నామేమో అని డౌట్ ఉంటుంది. సో, బ్లైండ్‌గా ఫాలో అయ్యే టాప్ 3 వాస్తు రూల్స్, దాని వెనకాల ఉన్న సైన్స్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో అందరికీ, దిస్ ఇస్ అక్టెక్ వాణి ప్రియాంక, ఫౌండర్ ఆఫ్ అనంత ఆర్కిటెక్ట్స్. మన ఇండియాలో ఉండే చాలా మటికి హౌసెస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ నార్త్ ఫేసింగ్ ఆర్ ఈస్ట్ ఫేసింగ్ ఉంటాయి. అండ్ అలానే మెయిన్ డోర్ నార్త్ ఈస్ట్ కార్నర్‌లో ఉంటుంది. ఇలా ఎందుకు అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చే సన్‌రైజ్ నార్త్ ఈస్ట్ కార్నర్‌లో పడి మెయిన్ డోర్ ద్వారా ఇంట్లోకొస్తాయి. ఎర్లీ మార్నింగ్ సన్‌రైజ్‌లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో రిచ్ ఇన్ విటమిన్ డి. దానివల్ల మన బాడీ నేచురల్‌గా డిసిన్ఫెక్ట్ అవుతుంది. అలానే బాడీ యొక్క హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెంబర్ 2, కిచెన్ ఇన్ సౌత్ ఈస్ట్ కార్నర్. 99% ఆఫ్ ద ఇండియన్ హౌసెస్‌లో కిచెన్ ఎప్పుడు కూడా సౌత్ ఈస్ట్ కార్నర్‌లో ఉంటుంది. అంటే ఆగ్నేయంలో. ఇలా ఎందుకు అంటే మార్నింగ్ వచ్చే సన్‌రైజ్ ఫ్రమ్ ఈస్ట్ టువర్డ్స్ సౌత్ వచ్చేటప్పుడు కిచెన్‌లో పడి మనం ప్రిపేర్ చేసే ఫుడ్ క్లీన్ అండ్ డ్రైగా అండ్ ఆల్సో హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇక్కడ నేను మీకు ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్పాలనుకుంటున్నాను. కిచెన్‌ని సౌత్ ఈస్ట్ కార్నర్‌లో పెట్టడమే కాకుండా కుకింగ్ చేసేటప్పుడు ఈస్ట్ వైపు తిరిగి కుకింగ్ చేయండి. సో, దానివల్ల సన్‌రైజ్ ఫుడ్ మీద పడి మరింత హెల్త్ బెనిఫిట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 3, నెవర్ ప్లేస్ యువర్ హెడ్ టువర్డ్స్ నార్త్. మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు. నార్త్ వైపు హెడ్ పెట్టి పడుకోవద్దు అని. బట్ మనం దాన్ని ఏదో ఫూలిష్‌గా చెప్తున్నారేమో అని అనుకుంటాం. బట్ దాని వెనకాల సూపర్ సైన్స్ ఉంటుంది. అదేంటంటే ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడూ కూడా నార్త్ టు సౌత్ ఉంటుంది. సో, ఎప్పుడైతే మనం హెడ్ నార్త్ వైపు పెట్టి పడుకుంటామో నార్త్ రిపల్షన్ అవుతుంది. మ్యాగ్నెట్స్‌లో కూడా ఎప్పుడు నార్త్ అట్రాక్ట్ అవ్వవు. దానివల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ అండ్ స్లీప్ క్వాలిటీ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో, బెస్ట్ పొజిషన్ టు ప్లేస్ అవర్ హెడ్ ఎటువైపు అంటే సౌత్. ఎందుకంటే నార్త్ సౌత్ అట్రాక్ట్ అవుతుంది. దానివల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ అలాగే స్లీప్ క్వాలిటీ కూడా ఏమీ డిస్టర్బ్ అవ్వదు. సో, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మనం ఏం చెప్పొచ్చు అంటే వాస్తు అనేది ఒక మూఢనమ్మకం కాదు. దాని వెనకాల చాలా సైన్స్ ఉంటుంది. ఎవరైనా ఫాలో అవ్వచ్చు. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అనంత ఆర్కిటెక్ట్స్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.